హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఈజీగా చికెన్ కర్రీ చేసుకునే వెళ్ళని చూపిస్తున్నాను అనమాట. సో ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా మనం ఆనియన్ మిర్చి పేస్ట్ కోసం అయితే ఒక 2 లవంగాయలు, 2-3 యాలకులు, 2 దాల్చిన చెక్క, ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ అయితే పట్టాలన్నమాట. సో ఆ పేస్ట్ చూడండి, పేస్ట్ ఎలా ఉందో. సో ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కళాయి పెట్టి కళాయి హీట్ అయ్యాక కొంచెం నూనె వేసుకోవాలి. సో చికెన్లో కావాలంటే మీరు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కలపాలి. సో ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి దాన్ని మగ్గనివ్వాలన్నమాట. సో వన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. సో తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు, అండ్ ఇప్పుడు పసుపు అయ్యాక మనం తీసుకున్న 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. 1/2 కేజీ చికెన్ వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి సో ఒక మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ బాగా చికెన్ అనేది సాఫ్ట్ అయ్యేదాకా మగ్గనివ్వాలి. సో వన్స్ మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం. సో మీరు కారం ఎక్కువ కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో 1/2 కేజీ చికెన్కి 2 స్పూన్స్ సరిపోతుంది కారం. అండ్ కొంచెం మసాలా, 2 స్పూన్స్ కొబ్బరి పొడి. సో కొబ్బరి పొడి చికెన్లో చాలా బాగుంటుంది. సో కొబ్బరి పొడి వేసాక మళ్ళీ ఒకసారి మొత్తం చికెన్ కర్రీ మొత్తం కలపండి. అండ్ నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకున్నాను నేను, ఇక్కడ వీడియో అనేది మిస్ అయింది. సో వాటర్ కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సో తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసేయండి. సో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అండ్ ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ చికెన్ కూడా చూడండి చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికింది. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.